ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు, 2 దశల్లో కుప్పంలో నిర్మాణం. విమానాశ్రయాల నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. కూచిపూడి అమరావతి ఆకృతిలో గన్నవరం టెర్మినల్. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం, దీంతో రూపొందించిన ఆకృతులతో నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అధికారులు రూపొందించిన వివిధ ఆకృతులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయం విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై ఉండవల్లిలో తన నివాసంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో కుప్పం, దడదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫిజిబిలిటీ సర్వే పూర్తయింది. ఇందుకు అవసరమైన భూమిని సేకరిస్తున్నాం. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దగదర్తిలో విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించి 635 ఎకరాలను సేకరించాం. మిగిలిన భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలి. ఈ ప్రాంతంలో పీబీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణానికి 657 ఎకరాలను ప్రభుత్వం గుర్తించి పల్నాడు జిల్లా నాగార్జునసాగర్లో 1670 ఎకరాల్లో, తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల్లో విమానాశ్రయాలు నిర్మించాలని భావిస్తున్నాం. తుని, అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి 757 ఎకరాలను గుర్తించాం. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో ఉక్కు కర్మాగారం వస్తున్నాయి. శ్రీ సిటీలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తాను. వీటితో పాటు ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలన్నది ఆలోచన ఉంది అని ముఖ్యమంత్రి అన్నారు. కుప్పంలో 2 దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలనుకున్నాం. మొదటి దశలో 623 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఫిజిబిలిటీ నివేదికను అధికారులు సిద్ధం చేశారు. దీనికి సమీపంలో ఐఏఎఫ్, హెచ్ఏఎల్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నందున సంబంధిత వర్గాల నుంచి నిరభ్యంతర పత్రాల ధృవీకరణ పత్రాలు ఎన్ఓసి తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.